నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల ధర్నా। అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలకు నిరసన। కొత్తపేటలో వారాహి అమ్మవారి విగ్రహం ఊరేగింపు। యాత్రకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు। ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే ఉత్తమ ప్రతిభను కనబర్చాలి। విద్యార్థులకు సూచించిన భాష్య విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ। నేరాలను అదుపు చేయాలంటే సీసీ కెమెరాల పాత్ర కీలకం। ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలన్న చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్। అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెబుతుంటే చంద్రబాబు మౌనంగా ఉండడం సరికాదని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం ఆరోపించింది। ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు। ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క రాజ్ కుమార్ వాలంటీర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు। దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజలకు అసత్యాలు చెప్పడాన్ని మానుకోవాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 వేతనాలు చెల్లించాలని కోరారు। ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే ఇలా అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని కోల్పోతున్నారని, అవసరమైతే వాలంటీర్లందరినీ సమీకరించి కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు। మీరు వాలంటీర్ జాబ్ ఇస్తామని 10,000 జీతం పెంచుతానని మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోమని మేము మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము। అయినా అసలు రిజైన్ చేయలేకపోవడం, అసలు ఒక్కసారి ఇచ్చిన జాబ్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అన్నది ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అయితే నేను వినలేదు। ఆల్రెడీ మీరు ఇచ్చిన ఉద్యోగాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం, ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదండి। ఇక్కడ ఇంద్రపాలెం లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినప్పుడు కూడా నీళ్లలో వెళ్ళి మరి అందరికీ ఆహారాన్ని అందించాం। విజయవాడ వాలంటీర్స్ కూడా ఫ్లడ్ వస్తే అక్కడ కూడా వాళ్ళు పోరాటం చేసి అందరికీ హెల్ప్ చేశారు। అసలు కరోనా టైంలో నిజంగానే ఇంకో అమ్మాయి చెప్పినట్టు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళ పిల్లలు కూడా రాని టైంలో మేము వెళ్ళి వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చాం। కాబట్టి మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని, మాకు 10,000 జీతం పెంచాలని కోరుకుంటూ, గత ప్రభుత్వంలో మాకు 5,000 జీతం నుంచి 10,000కి పెంచుతానని మీరు మాట ఇచ్చి హామీ ఇచ్చారు। అయితే మేము దానికి ఎంతో సంతోషపడ్డాం। అలాగే మీరు నెగ్గిన తర్వాత మేము అందరం చాలా సంతోషంగా చేసాం। కానీ తర్వాత ఇస్తామని ఇలా గత 5 నెలల నుంచి మమ్మల్ని ఇలాగ మబ్బు పెట్టుకుంటానే వచ్చారు। ఇంకా చేస్తారంటే మేము మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో మీరు మాకు బాగా బుద్ధి చెప్పారా ఏంటి? మాకు అసలు అర్థం అవ్వట్లేదు సార్। మరి ఇంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడతారా? మాకు ఉద్యోగాలు ఉద్యోగ భద్రత కల్పిస్తారు, ఇంకా మెరుగైన అభివృద్ధి పొందుతాం అనుకొని ఇంతమంది ఆడవాళ్ళు ఆశలు నిరుత్సాహం పరిచేశారు। మేము ఎంతో అన్న అబద్ధాలు ఆడి మమ్మల్ని ఇలాగా రోడ్డు మీద ఉద్యమాలు చేసే అంత స్థితికి దిగదార్చేశారు। కానీ మేమంతా ఉంటేనే మీరు ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నారు అన్నది మీరు ఎందుకు గుర్తుపట్టలేదో మాకు అర్థం కావట్లేదు। మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే విధుల్లోకి తీసుకోవాలని మీరు హామీ ఇచ్చినట్టుగా, మీరు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమని మేము అడుగుతున్నాం। మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఈ ఉద్యమం ఎప్పటికీ ఇంకా ఇలాగా మేము కొనసాగించి చాలా ఉద్రిక్తత చేస్తామని మేము అందరూ వాలంటీర్ల తరఫున నేను చెప్తున్నాను। కాకినాడ జిల్లా కొత్తపేటలో వారాహి అమ్మవారి విగ్రహం లక్ష రుద్రాక్షల ఊరేగింపు శుక్రవారం ఘనంగా జరిగింది। బోడిపాలెం వంతెన వద్ద విజయదుర్గమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కొత్తపేటలోని ప్రధాన వీధుల గుండా జరిగింది। ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। అలాగే విజయదుర్గమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు। మధ్యాహ్నం 3 గంటలకు సామూహిక లక్ష రుద్రాక్ష పూజ, సహస్రనామ పూజ నిర్వహిస్తామని వెలువలి వెంకట శివరాం పేర్కొన్నారు। 23వ తేదీన సామూహిక లక్ష పుష్పార్చన, లక్ష గాజుల అర్చన, చండీ హోమం తదితర పూజలు జరుగుతాయని చెప్పారు। ఆయా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల్లోని భక్తులు పాల్గొని అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలని కోరారు।
కార్తీక మాసం గోపాల్ బాబా గురుషష్ఠి సందర్భంగా పిఠాపురం శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో అఖండ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశ్రమమంతా దీపాలు వెలిగించి బాబాకు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఆశ్రమం తరపున పసుపు కుంకుమ రవిక పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమం ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, జనసేన నాయకుడు జోగా వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నాయకురాలు చల్లా లక్ష్మి, నాయకులు సూరవరపు సురేష్, మార్నేడి రంగబాబు, జనపరెడ్డి రాంబాబు, వనం వీరబాబు, కొలగాటి ఆనంద్, పెనుమల్లు నాగేంద్ర, కంచర్ల శంకర్, పిండి శ్రీను పాల్గొన్నారు. శ్రీ గోపాల్ బాబా వారికి జయంతి. సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి అష్టమ ఆరాధన మహోత్సవములు నేటితో 21/11/24 గురువారంతో ఈ సాయంత్రం అఖండ దీపోత్సవంతో ముగిశాయి. ఈ దీపోత్సవం చాలా అద్భుతంగా అఖండంగా రకరకాలైనటువంటి దేవతామూర్తులు వివిధ ఆకారాలుగా ఆశ్రమం అంతా కూడా దీపోత్సవం వెలిగించి చేయడం జరిగింది. అందరూ తల్లులకు కూడా బాబావారికి ప్రసాదంగా ఒక జాకెట్ ముక్క, పసుపు కొమ్ము ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. 9 రోజులు ఘనంగా జరిగాయి. ఈరోజు లాస్ట్ రోజు 21వ తారీఖున 9వ రోజు కాబట్టి దీపాలంకరణ, మంత్రపుష్పం, వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం చాలా మహాత్రంగా జరుగుతుంది. అన్నదానం అంటూ మొదలు పెడితే గోపాల్ బాబా ఆశీర్లోనే పిఠాపురం మొదలైంది. ఈ రోజు చాలా మంది చేస్తారు, కానీ పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమం మొదలుపెట్టాక వీళ్ళందరూ అన్నదానం మొదలుపెట్టారు. ఇక్కడ తిన్నవారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎప్పుడు గోపాల్ బాబా ఆశ్రమానికి వెళ్తాం, ఎప్పుడు భోజనం చేస్తామని ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా వచ్చి సేకరిస్తారు. ఈ గోపాల్ బాబా గురించి తెలిసినంత వరకు కూడా ఎంతో మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి బాబా గారు దర్శనం చేసుకుంటారు. 8వ సంవత్సరం ఆరాధోత్సవం విద్యార్థులపై అగత్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఐద్వా మహిళా నాయకులు పేర్కొన్నారు. విశాఖ న్యాయ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు మాట్లాడుతూ విశాఖ న్యాయ విద్యార్థినికి తగు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, బయటకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తుందన్నారు. మహిళా విద్యార్థులు సైతం ఇటువంటి ఘటనలు జరగకుండా శ్రద్ధ వహించాలని అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలు, పసిబిడ్డలు, మహిళలు రక్షణ లేనటువంటి స్థితి దాపురించడం అనేది మన రాష్ట్రానికి, మనందరికీ కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ విశాఖపట్నం మహానగరంలో ఒక లా చదువుకునేటటువంటి విద్యార్థిని ప్రేమించినటువంటి అబ్బాయి బ్లాక్ మెయిల్ చేసి స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించాడు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఇలాంటి నేరస్తులకి ఒక్కరోజు కూడా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. గత 5 నెలలుగా ఈ మాటలు వింటున్నాం. ఎందుకని తక్షణం విచారించేటటువంటి పద్ధతి, శిక్ష వేసే పద్ధతి ఒక్కటంటే ఒక్క కేసులోనైనా ఈ 5 నెలలుగా జరిగిందా అని మేము అడుగుతున్నాం. జస్టిస్ వర్మ 2012లో చెప్పారు, 3 నెలల్లో ఏ కేసైనా సరే సెక్షువల్ వైలెన్స్ కి సంబంధించిన కేసు విచారణ చేసి శిక్ష వేసే పద్ధతి ఉండాలి అని. అందుకోసం విచారణ యంత్రాంగం ఉండాలి, కోర్టులు ఉండాలి. ఆడవాళ్ళ మీద జరిగేటటువంటి అత్యాచారాల కారణం అసమానత. ఆ అసమానతని పెంచి పోషించేటటువంటి ఒక కూటమి ఇవాళ అధికారంలో ఉంది. నేను చెప్పేది నిర్మలా సీతారామన్ 3 రోజుల క్రితం ఆమె వ్యాఖ్య చేశారు, ఎక్కడుంది పురుషాధిక్యత అని చెప్పేసి. ఈ పురుషాధిక్యత వల్లనే కదా ఏ రోజు నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక ప్రేమికుడు అనుకుంటున్నది. ఒక తాత, ఒక తండ్రి, ఒక అన్న,
ఒక బయట మనిషి వాళ్ళు వీళ్ళు అనేటటువంటిది లేదు. ప్రతి ఒక్క మగవాణ్ణి అనుమానించాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు తలెత్తింది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ఒక రోడ్ మ్యాప్ ఎలా అరికడతాం, మేము ఏమేమి చర్యలు తీసుకుంటాం, ముక్కలు కాదు, మీరు సమగ్రంగా ఒక రోడ్ మ్యాప్ తో రాష్ట్ర ప్రజల ముందుకు రండి. మీరు పోలీస్ యంత్రాంగాన్ని, కోర్టుల్ని బలోపేతం చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో రెచ్చగొట్టినటువంటి మీ వ్యాపార అభివృద్ధి కోసం, మీ లాభాల కోసం ఆడవాళ్ళ అంగాంగ వర్ణనలు చేస్తూ సినిమాలు, పోర్న్ సైట్స్ తీసుకొస్తున్నారే, దాని ఫలితంగా ఆడవాళ్ళకి విలువలేని పరిస్థితి వచ్చింది. ఈ జన్మస్థానం, లైంగిక సంబంధాలు అనేవి గౌరవనీయం, ప్రేమపూర్వకమైనటువంటి అనేది మీరు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మనిషి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్ళ గౌరవం నిలబడితేనే మన రాష్ట్ర గౌరవం మాత్రమే కాదు, మన రాష్ట్ర అభివృద్ధి కూడా ఉంటుంది అనేటటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని బయటికి రమ్మని కోరుతా ఉన్నాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టాం. 25వ తేదీ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి పిలుపు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆడపిల్లల రక్షణ కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటింటికి వెళ్లేటటువంటి ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.